శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ అర్జున, నేను కామముతో కానీ రాగముతో కానీ సంబంధము లేని బలాన్ని, అలాగే ధర్మ విరుద్ధమైన పనులు చేయని వారి యొక్క కోరికలు కూడా నేనే అయి ఉన్నాను. ఇక్కడ నెగిటివ్ మీనింగ్ వచ్చే పదాలు వాడారు వ్యాసుల వారు. స్థూలంగా చెప్పాలంటే అధర్మంతో కూడిన పనులు చేసేవారి కోరికలలో రాగము అంటే సంగము లేదా అటాచ్మెంట్తో కూడిన కోరికలు ఉన్న వారిలో నేను ఉండను అని భావం. బలవంతుడు అని ఎప్పుడు అంటాం? వాడికి బాగా బలం ఉంటే అంటాం. ఆ బలం నేనే అంటున్నాడు పరమాత్మ. బలం అనేది ఒకటే, మానవునిలో ఉన్న శక్తి. ఆ బలం నుంచి పనులకు ఉపయోగపడితే అది ధార్మికమైన బలం. ఆ బలాన్నే అసాంఘిక కార్యక్రమాలకు, ధర్మ విరుద్ధమైన కార్యాలకు వినియోగిస్తే అది రాక్షస బలం అంటారు. రాముడు బలవంతుడు, రావణుడు కూడా బలవంతుడే. రాముడు తన బలాన్ని ధర్మరక్షణకు, దుష్ట శిక్షణకు వినియోగించాడు. రావణుడు తన బలాన్ని రాక్షస ప్రవృత్తులకు వినియోగించాడు. రాముని బలంలో దైవత్వం ఉంది, రావణుని బలంలో దైవత్వం లోపించింది. అందుకే రాముడి బలం ముందు రావణుని బలం నిలవలేకపోయింది. కాబట్టి మనలో ఉన్న బలం ధర్మబద్ధంగా ఉండాలి, పరోపకారానికి వినియోగపడాలి, ధర్మ విరుద్ధమైన పనులు చేయడానికి, తన స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించబడకూడదు. స్థూలంగా చెప్పాలంటే భగవత్ స్వరూపమైన బలాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలాగే కోరికలు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి, ఇతరులకు హాని కలిగించేవిగా ఉండకూడదు. మానవునికి ఉన్న బలం తనలో చెలరేగే పనికిమాలిన ఇతరులకు హాని కలిగించే కోరికలు తీర్చుకోవడానికి, తనలో ఉన్న ఇష్టాయిష్టాలకు సంబంధించి ప్రవర్తించడానికి అయి ఉండకూడదు. తనలో ఉన్న బలాన్ని ఉపయోగించి ఒకడిని అనవసరంగా కొట్టాలి అనే కోరిక ఉండకూడదు. వీడు నావాడు, వాడు పరాయివాడు, వాడిని చితకబాదాలి, నావాడు వెధవ, దుర్మార్గుడు, నీచుడు అయినప్పటికీ వాడిని రక్షించాలి అనే రాగద్వేషములు లేకుండా ఉండాలి. అంతేకాకుండా బలవంతుడు, ధైర్యవంతుడు అయినందుకు బలహీనులను రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకోవాలి. మన సినిమాలలో హీరోలను బలవంతులుగాను, ధైర్యవంతులుగాను, ఆపదలలో ఉన్నవారిని, అబలలను రక్షించేవారిని గాను చిత్రీకరించడంలో ఉన్న అంతరార్థం ఇదే. కనీసం తన అభిమాన హీరోలను చూసైనా అటువంటి మంచి లక్షణాలు అలవరుచుకుంటారు అనేది సినిమాలు తీసేవారి ఆశ. ఈ రోజుల్లో దానికి భిన్నంగా జరుగుతుంది. దాంతో నేటి యువత వారినే అనుకరిస్తున్నారు. అందుకనే పరమాత్మ సత్పురుషుడిలో ఉన్న బలం నేనే అని అన్నాడు. అలాగే కోరికలు కూడా నేనే, కానీ ఆ కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. ధర్మంగా కలిగే కోరికలు నేనే అని అన్నాడు పరమాత్మ. కాబట్టి మనలో ఉండే బలం, కోరికలు, ప్రతాపం, వీరత్వం అన్నీ ధర్మబద్ధంగా ఉంటే భగవంతుని సాయం తప్పక ఉంటుంది. ఆయన పక్కన ఉండి నడిపిస్తాడు. తాత్కాలికంగా అధర్మం పై చేయైనా ధర్మమే గెలుస్తుంది. ధర్మమేవ జయతే అని అందుకే అన్నారు. లోకంలో అన్ని రకాల కోరికలు ఉంటాయి. మంచి కోరికలు, చెడ్డ కోరికలు రెండూ ఉంటాయి. ఏది కావాలో కోరుకోవడం మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ధర్మానికి అనుకూలంగా ఉంటుందో, ఏది ధర్మ విరుద్ధం కాదో ఆ కోరికలనే కోరుకోవాలి. అంటే సంకల్ప స్థితిలోనే ధర్మ విరుద్ధం కాని కోరికలు కావాలని సంకల్పించాలి. ఇతరులకు పరోపకారం చేయడం, భగవంతుని ధ్యానం చేయాలని అనుకోవడం, మంచి పనులు చేయాలని కోరుకోవడం, పుణ్యకార్యాలు చేయాలని కోరుకోవడం, ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఇతరులకు అపకారం చేయడం, ఇతరులను మోసం చేయడం, వారికి నష్టం కలిగించడం మొదలైనవి అధర్మబద్ధమైన కోరికలు. మనలో ఉన్న విచక్షణ ఉపయోగించి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే భగవంతుడు ఆ కోరికలను తీరుస్తాడు. ఆ కోరికలలోనే తాను ఉంటాడు. క్రమక్రమంగా ఆ కోరికలను కూడా వదిలిపెట్టి పరమాత్మను చేరుకోవచ్చు. మానవులలో సాత్విక, రాజసిక, తామసిక భావాలున్నాయి. వాటిని నేనే కలిగిస్తున్నాను. కానీ ఆ భావాలు నాలో నుండి వచ్చిన ఆ భావాలలో నేను లేను. ఇప్పటిదాకా కృష్ణుడు బాహ్య ప్రపంచంలో అంటే
పంచభూతములలో నిర్మితమైన ప్రకృతిలో ఉండే విషయాలు అంటే సూర్యచంద్రులు, అగ్ని, వాటి తేజస్సు, జలము, వేదములు, ఓంకారము, పౌరుషము, భూమి, తపస్సు మొదలైన బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువులలో నేను ఉన్నాను అని చెప్పి ఇప్పుడు అంతరంగ ప్రపంచంలో అంటే మనలో ఉండే సూక్ష్మ ప్రపంచం, వాటిలో ఉండే విషయాల గురించి వివరిస్తున్నాడు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. అవే మనలో కూడా ఉన్నాయి. వాటి పేర్లు సత్వ, రజస్, తమో గుణాలు. ఈ గుణాలను బట్టి మనం ఈ ప్రపంచంలో కర్మలు చేస్తుంటాం. ఈ 3 గుణాలతో కూడిన భావాలను కూడా నేనే అని అంటున్నాడు పరమాత్మ. 3 గుణాలు కూడా దైవ స్వరూపాలే. కానీ ఏ గుణం ఎంచుకోవాలో తేల్చుకోవాల్సింది మానవుడు. మనం ఏ గుణం ఎంచుకుంటే దానికి అనుగుణంగానే మనలో భావాలు కలుగుతాయి. ఆ భావాలకు అనుగుణంగా కర్మలు చేస్తాం. ఆ కర్మలకు తగిన ఫలితం వస్తుంది. ఈ 3 గుణాలు తనలో నుండి వచ్చిన ఆ గుణములలో నేను లేను అని మెలికపెట్టాడు పరమాత్మ. అంటే ఆ 3 గుణాలు పరమాత్మలో ఉన్నాయి. పరమాత్మ నుండి ప్రకృతి ఆవిర్భవించినప్పుడు ఆ గుణాలు కూడా ప్రకృతిలో ప్రవేశించాయి. అవే గుణాలు ప్రకృతిలో భాగమైన మానవునిలో కూడా ప్రవేశించాయి. ఈ 3 గుణములకు కారణం మాత్రం పరమాత్మ అయినా ఆ 3 గుణములు పరమాత్మలో నుండి వచ్చినవే అయినా ఆ గుణములలో తాను లేడు. అంటే ఆ 3 గుణముల ప్రభావం పరమాత్మ మీద లేదు. కానీ ఆ 3 గుణములతో మానవులు ఏమి సంకల్పించినా ఏమి చేసినా ఆ కర్మలతో, కర్మ ఫలములతో తనకు సంబంధం లేదు. తాను బాధ్యుడు కాడు అని స్పష్టంగా వివరించాడు. తనకు అవసరమైన వస్తువు కావాలి అనుకోవడం సాత్విక భావం. ఉన్నవన్నీ నాకే కావాలి అని అనుకోవడం రాజసిక భావం. అవి లేకపోతే నేను బతకలేను అనే మోహంలో పడడం తామసిక భావం. ఈ 3 భావాలకు అనుగుణంగా మానవులు ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకు రజోగుణము బలపరాక్రమములు, వీరత్వము సూచిస్తుంది. అవి కూడా పరమాత్మ తత్వములే అని తన బల పరాక్రమాన్ని ఇతరుల మీద చూపించి చితక బాధితే పోలీసులు కేసు పెడతారు. అదేమిటండి, ఇవి అన్నీ పరమాత్మ విభూతులండి, నేను ఆ పరమాత్మ విభూతి అనుసరించి వాడిని కొట్టాను, నన్నెందుకు పట్టుకున్నారు అంటే అందరూ నవ్వుతారు, ఇంకా 4 తంతారు కూడా. అదే రాజసిక ప్రవృత్తితో బలహీనులను, దీనులను రక్షించవచ్చు, వారికి అండగా నిలవవచ్చు, వారికి సాయం చేయవచ్చు, తనకు ఉన్న బలపరాక్రమాలతో, వీరత్వంతో వారిని ఆదుకోవచ్చు. అలా చేసిన వాడిని జనమంతా పొగుడుతారు, ఆకాశానికి ఎత్తుతారు. కాబట్టి రాజసిక ప్రవృత్తి, రాజసిక భావాలు పరమాత్ముడిలో నుండి వచ్చిన వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది మానవుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి సత్వ, రజస్, తమో గుణములు పరమాత్మలో నుండి వెలువడిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవడమో దుర్వినియోగం చేసుకోవడమో మానవుల ఇష్టం. అందుకే వాటిలో నేను లేను అని పరమాత్మ ముందే సూచించాడు. సత్వ, రజస్, తమో గుణముల యొక్క భావములతో ఈ ప్రపంచం అంతా మోహంలో చిక్కుకుపోయి ఉంది. ఈ 3 గుణముల యొక్క భావముల ప్రభావంలో పడ్డ మానవులు 3 గుణములకు అతీతుడైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈ అనంత విశ్వం, ఈ విశ్వంలో భాగమైన ఈ భూమి, ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో నుండి పుట్టిన మానవులు అంతా ఈశ్వరమయమైనప్పుడు ఈ మానవులకు రకరకాల బాధలు, సుఖదుఖాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు అయినప్పుడు అందరూ సుఖంగానే ఉండాలి కదా. మరి చాలామంది దీనంగా ఏడుస్తూ, కష్టాలు అనుభవిస్తూ, దుఃఖిస్తూ ఎందుకు కాలం గడుపుతున్నారు? దీనికి కారణం ఏంటి అని ప్రతి వాడిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానమే ఇప్పుడు చెప్పబోతున్నారు. వానాకాలం, ఆకాశం అంతా మబ్బు పట్టి ఉంది, ముసురు, సూర్యుడు కనపడడం లేదు. అంటే సూర్యుడు లేడా అంటే ఉన్నాడు, కానీ మబ్బులు కప్పినందువలన మనకు కనిపించడం లేదు. అలాగే మనందరిలో ఈ 3 గుణములు కప్పిన అంతఃకరణ ఉంది. ఈ గుణముల ప్రభావంలో పడిపోయిన మనకు భగవంతుడు కనిపించడు. మబ్బులు విడిపోతే సూర్యుడు కనిపించినట్లు మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే భగవానుడు స్పష్టంగా కనిపిస్తాడు. ఆ మేఘాలు తొలగిపోవాలంటే మామూలు గాలి పనికిరాదు.
జంఝామారుతం కావాలి. అప్పుడు మనలను ఆవరించిన మాయామేఘాలు చల్లా చెదురైపోతాయి. కాబట్టి ప్రతివాడు తన గురించి తాను తెలుసుకోవాలి. తాను ఎవరు, ఈ మాయ ఏంటి, ఈ 3 గుణాలు ఏంటి, ఈ 3 గుణాలకు తను ఎందుకు ఎలా లోబడిపోతున్నాడు, వీటి నుండి ఎలా విడివడాలి, ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించాలి. అంతేకాని తాను జైల్లో ఉన్న సంగతే తెలియని వాడు జైలు కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు? మనకు కూడా మనలను ఈ 3 గుణములు అనే మాయ ఆవరించి ఉన్నట్లు తెలియదు. అంతగా వాటిలో కూరుకుపోయాం. అందుకని ఈ బందికానాలో పడి కొట్టుకుంటున్నాం. వీళ్ళంతా అవివేకులు, ఏమీ తెలియని వాళ్ళు అని అనుకోకండి. ధనవంతులు, చదువుకున్న వాళ్ళు, బలవంతులు, అందగాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరి గుణం వారిది. కాబట్టి ఈ బంధనములలో నుండి బయటకు రావడానికి ప్రతివారు ప్రయత్నం చేయాలి. తెర తీస్తే కానీ పెళ్లి కూతురు కనపడదు. అలాగే ఈ 3 గుణములు అనే తెర తీస్తే కానీ భగవానుడు కనపడడు. దీనికి కావలసింది భక్తి, శ్రద్ధ, వైరాగ్యం, నిష్కామ కర్మ, సమత్వం, పరోపకారం, ధ్యానం మొదలైనవి. కాబట్టి నాకు భగవంతుడు ఎందుకు కనపడడం లేదు అనే వాళ్ళ ప్రశ్నకు ఇదే సమాధానం. ముందు తనలో ఉన్న 3 గుణముల యొక్క ప్రభావం అనే తెర తొలగించుకోవాలి. ఈ మోహంలో పడి ఉన్నంత వరకు ఆ తెర తొలగదు. దీనికి ఎవరికి వారు ప్రయత్నించాలి. భగవంతుణ్ణి చూడడానికి ఇదే మార్గం. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమాత్మ తాను 2 విధాలుగా ప్రకటింపబడుతున్నాడు. ఒకటి పరాప్రకృతి, రెండవది అపరాప్రకృతి. పరాప్రకృతి మామూలు కంటికి కనిపించదు. ఎందుకంటే అది నిరాకారము, నిర్గుణము, నిర్వికల్పము. ఇంకా అపరాప్రకృతి మన ఎదుట కనపడుతూ ఉంటుంది. ఇది 3 గుణముల సమ్మేళనం. మన కంటికి కనపడుతూ ఉంటుంది. ఈ అపరాప్రకృతినే సంసారం అని కూడా అంటారు. తెలియని దాన్ని పట్టుకోవడం కంటే తెలిసిన దాన్ని పట్టుకోవడం సులభం కదా. కనపడని దాని గురించి ఆలోచించే కంటే కనపడే దానిని అనుభవించడం మంచిది కదా. ఇలా ఆలోచించి అందరూ అపరాప్రకృతిలో మునిగిపోతుంటారు. సంసారంలో మునిగి తేలుతుంటారు. సుఖదుఖాలు, లాభ నష్టాలు, ధనవంతుడు, పేదవాడు అనే ద్వంద్వాలకు లోనవుతున్నారు. ఎందుకంటే ఈ అపరాప్రకృతి మానవులను తన మోహంలో, ఆకర్షణలో పడేస్తుంది. ఆ మోహంలో నుండి, ఆకర్షణలో నుండి బయటపడడం చాలా కష్టం. ఈ విషయం అర్థం కావడానికి మనకు ఒక కథ ఉంది. అదే మోహిని అవతారం. అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగర మదనం చేశారు. అమృతం వచ్చింది. దానవులు దాన్ని తన్నుకుపోయారు. దేవతలు విష్ణువును శరణు వేడారు. విష్ణువు మోహిని అవతారంలో దానవులను తన ఆకర్షణలో, మోహంలో పడవేసి ఆ అమృత కలశాన్ని దానవుల వద్ద నుండి లాక్కున్నాడు. అమృతాన్ని దేవతలకు, దానవులకు సమానంగా పంచుతానని అంతా దేవతలకే ఇచ్చాడు. ఈ కథలో మనకు తెలిసేదేంటి? దానవులు మోహిని ఆకర్షణలో, మోహంలో పడి మోహిని నిజంగా అందమైన స్త్రీ అనుకున్నారు. కానీ దేవతలకు ఆమె నిజస్వరూపం విష్ణువు అని తెలుసు. అందుకని వారు ఆమె మోహంలో పడలేదు. అలాగే మానవులు కంటికి కనిపించే ఈ అపరా ప్రకృతి నిజము, సత్యము, ఎల్లప్పుడూ ఉండేది అని నమ్మి దాని మోహంలో, ఆకర్షణలో పడుతున్నారు. దానినే అజ్ఞానం అంటారు. కానీ ఈ నిజం తెలిసిన వాళ్ళు అంటే జ్ఞానులు, దేవతలు ఈ అపరా ప్రకృతి మిథ్య, అసత్యము, నిరంతరం మార్పు చెందుతుంది, అసలైనది, సత్యమైనది, మార్పు లేనిది పరాప్రకృతి అని తెలుసుకోగలుగుతారు. ఇలా తెలుసుకోవడమే జ్ఞానం. దానవులకు అమృతము అంటే పరమ సుఖము, అంతములేని సుఖము దొరకలేదు. అదే దేవతలకు అమృతం దొరికింది. మనం కూడా ఈ అపరాప్రకృతి మాయలో, ఆకర్షణలో, మోహంలో పడకుండా పరాప్రకృతి వైపుకు అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి. అప్పుడే అనంతమైన సుఖం లభిస్తుంది. మరి అపరాప్రకృతి వైపుకు మానవులు ఎందుకు ఆకర్షితులు, మోహితులు అవుతారు అంటే అది త్రిగుణాత్మకం అయింది కాబట్టి. ఈ 3 గుణములు మానవులను మోహంలో, మాయలో పడేస్తాయి. ఈ 3 గుణములతో కూడిన మాయతో కప్పబడిందే ఈ జగత్తు. ఈ సంసారం యొక్క మోహంలో పడ్డ మానవుడు నాశము లేనిది, గుణములకు అతీతమైనది, పరమమైనది, శాశ్వతమైనది అయిన పరాప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు. మనం ఎటు జీవితకాలం అంతా అపరాప్రకృతిలో అంటే సంసారంలో మునిగిపోయి ధనం,
భార్య, పిల్లలు, ఆస్తులు, పదవులు, కోరికలు, అవి తీరడానికి పూజలు, వ్రతాలు, ఆ కోరికలు తీరకపోతే అసంతృప్తి, అశాంతి, కోపము, దుఃఖము, నిర్వేదము, ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలనే ఆశ, ఉన్న ఆస్తిని, ధనాన్ని కాపాడుకోవడం, లేని దానికోసం ప్రాకులాడడం, వీటితోనే జీవితంలో సగభాగం గడిపేస్తాం. కాబట్టి ఇక మీదటనైనా నాకు తెలియని, నేను ఆలోచించని, నాకు ఆలోచనలకు అందని, నాకు లభించని పరాప్రకృతిని గురించిన జ్ఞానమును నాకు అనుగ్రహించు, ఆ మార్గంలో నన్ను నడిపించు, నాకు పరమశాంతిని, పరమసుఖాన్ని ప్రసాదించు. అపరాప్రకృతిని ఆశ్రయించిన నాకు ఏ పరమసుఖం, శాంతి దొరకలేదో దానిని నాకు కలుగజేయి అని భగవంతుడిని కోరుకోవడమే మన కర్తవ్యం. అలా కోరుకుంటే ఏమవుతుంది? మనకేం లాభం అని అనుకుంటే దానికి సమాధానం వెంటనే లభిస్తుంది. మనము అపరాప్రకృతి వైపుకు నిరంతరం ఆకర్షింపబడుతున్నాం. అపరాప్రకృతిలోని విషయాలను అనుభవించడానికి నానా తంటాలు పడుతున్నాం. కానీ అలా అనుభవిస్తే బంధనాలు కలుగుతాయని భయపడుతున్నాం. దీనికి ఒకటే మార్గం. హరిద్వార్లో గంగా నది వేగం ఎక్కువగా ఉంటుంది. తెలియకుండా దిగితే నేరుగా మోక్షమే. అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులు వేలాడదీస్తారు. మనం ఆ గొలుసుని పట్టుకుని ఎంతసేపైనా గంగా నదిలో స్నానం చేయొచ్చు, ఏమీ కాదు. అలాగే మనం దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా, అంటే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, వృత్తి, విద్య, ఏ పని చేస్తున్నా సరే మన మనసును, అంతఃకరణను మాత్రం పరమాత్మ అనే గొలుసుతో లగ్నం చేసి, అంటే అంటి పెట్టుకొని ఈ అపరాప్రకృతిలో మనం ఇష్టం వచ్చినట్లు విహరించవచ్చు. పరమాత్మ అనే గొలుసు మాత్రం వదలకూడదు. వదిలితే ఈ అపరాప్రకృతి మోహంలో పడి కొట్టుకుపోతాము అనే విషయాన్ని గ్రహించాలి. అందుకే పరమాత్మ యందు ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండాలి. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను, ఫలితం ఆ పరమాత్మదే అనే భావన కలిగి ఉండాలి. అప్పుడు మనం ఈ అపరాప్రకృతిలో ఎంతసేపు విహరించినా ఆ కర్మ బంధనములు మనకు అంటవు. నిశ్చింతగా ఉంటాం, పరమానందాన్ని పొందుతాం. మరి ఆ పరమాత్మను పొందే స్థితి ఎలా లభిస్తుందో ఇకపైన తెలియజేయబోతున్నాడు కృష్ణుడు. దైవ సంబంధమైన 3 గుణములతో కూడి ఉన్న నా యొక్క మాయను దాటడం చాలా కష్టం. కానీ నన్ను శరణుజొచ్చిన వారు ఈ మాయను సులభంగా దాటగలరు. పరమాత్మకు మనకు మధ్య 3 గుణములతో కూడిన మాయ అనే తెర ఉందని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అది ఉన్నంతకాలం మనకు పరమాత్మ కనపడడు. మరి ఆ తెరను ఎలా తొలగించాలి అంటే ఒక్కటే మార్గం. నన్ను అంటే పరమాత్మను శరణు వేడడమే, శరణాగతి కోరడమే. అప్పుడు ఈ మాయను దాటగలడు. ఇప్పుడు మాయ అంటే ఏంటి, దాని లక్షణములు ఏవి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి లక్షణం, మాయ దైవికం, మానవ సంబంధం కాదు. దీనికి ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇది అలౌకికమైంది, ఓ పట్టాన వదలదు. ఈ మాయ పెద్ద పెద్ద మేధా సంపన్నులను, రాజాదిరాజులను, బలవంతులను కూడా లోబరుచుకుంటుంది, వారిని కప్పేస్తుంది. మన తెలివితేటలు మాయ ముందు పనిచేయవు. దైవ సంబంధమైనది కాబట్టి దైవ సంబంధ కార్యములతోనే అది తొలగించబడుతుంది. రెండవ లక్షణం గుణమయి, అంటే ఈ మాయ 3 గుణములతో కూడి ఉన్నది. ఈ మాయ సత్వ, రజస్, తమో గుణముల రూపంలో మనలను ఆవరించి ఉంది. దీనికి ప్రత్యేక ఆకారం లేదు. ఈ 3 గుణాలే దాని ఆకారము. కాబట్టి మనలో నుండి ఒక్కొక్క గుణాన్ని తొలగిస్తే మాయ దానంతట అదే తొలగిపోతుంది. గుణాలతో కూడిన ఈ మాయ మనలను ఆవరించి ఉన్నంత వరకు మనకు భగవద్ దర్శనం కాదు. మమ మాయ అంటే ఈ మాయ ఎవరిదో కాదు బాబు, నాదే అని స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ. ఈ మాయ నా పెట్ డాగ్. దానిని సరదాగా మీ మీదకి ఉసుకొలుపుతాను. మీరు దానికి లొంగిపోతారు. లొంగకుండా ఉంటే నా దగ్గరకు వస్తారు. లేకపోతే దాని దగ్గరే కూర్చుని దాని చేష్టలకు, అందాలకు మురిసిపోతూ దానితోనే కాలక్షేపం చేస్తారు. ఒక్కొక్కప్పుడు అది మిమ్మల్ని తిప్పలు పెడుతుంది. అప్పుడు దుఃఖము, కష్టము తప్పదు. ఈ మాయలో పడ్డవారు నా గురించి పట్టించుకోరు. ఈ మాయ మనలను ఒక ఆట ఆడిస్తుంది, కానీ తన యజమాని అయిన పరమాత్మ దగ్గర అణిగిమణిగి ఉంటుంది. ఆ మాయ ఎటువంటిది అంటే దురత్యయ, అంటే
దానిని దాటుకుని రావడం చాలా కష్టసాధ్యం. ఇంటి ముందు కుక్క ఉన్నది అని బోర్డు పెడతారు. మిమ్మల్ని చూడగానే ఆ కుక్క అరుస్తుంది, మీ మీదకి దూకుతుంది. యజమాని వచ్చి దానిని అదుపులో పెడితే గాని మీరు లోపలకు వెళ్ళలేరు. మనం కుక్క దగ్గరకు పోయి, ఏమే కుక్క, నన్ను కరవకే తల్లి, నీకు దండం పెడతాను అని అంటామా? అనం కదా. ఆ కుక్క యజమాని దగ్గరికి పోయి, అయ్యా, మీ కుక్కను కాస్త పక్కకు లాగండి, మీతో ఒక మాట మాట్లాడాలి అని అంటాం. కాబట్టి మాయను అదుపు చేయాలంటే దాని యజమాని అయిన పరమాత్మను మనం శరణు వేడడం అవసరం. ఎందుకంటే అది నీ మాట వినదు, పైగా నిన్ను బొట్టలో వేసుకుంటుంది. నిన్ను, నీ మనసును, ఇంద్రియములను, బుద్ధిని తన అదుపులో పెట్టుకొని నిన్ను ఆడిస్తుంది. లేకపోతే నీ మీద పడి పీకుతుంది, నానా కష్టాల పాలు చేస్తుంది. నన్ను శరణు వేడిన వారు మాత్రమే ఈ మాయను దాటగలరు. కాబట్టి ఈ మాయను జయించాలంటే దాని యజమాని అయిన పరమాత్మను శరణుజొచ్చాలి. దీనినే శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చక్కగా విశదీకరించారు. దాని అర్థం ఏంటంటే, ఒక శిష్యుడు గురువును అడిగాడు, గురువుగారు, నేను సంసారము అనే ఈ అంతులేని సముద్రం మధ్యలో మునిగిపోతున్నాను. నాకు మార్గం ఏది? నన్ను రక్షించండి, నేను మీ శరణు వేడుతున్నాను అని అడిగాడు. అప్పుడు గురువుగారు శిష్యుని మీద అంతులేని కృపతో ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఈ విశ్వమునకు అంతటికీ ఈశ్వరుడైన ఆ పరమాత్మ పాదపద్మములు అనే విశాలమైన పొడవైన నౌక ఒక్కటే ఈ సంసార సముద్రాన్ని తరించడానికి సరైన మార్గము అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఈ మాయ నుండి తరించాలంటే మామేవయే ప్రపద్యంతే, అంటే నన్ను శరణు వేడడం తప్ప మరొక మార్గం లేదు అని. కానీ మానవులు అపరాప్రకృతి మీద, అంటే ప్రాపంచిక విషయాల మీద, విషయ వాంఛల మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆసక్తి పరాప్రకృతి మీద, అంటే పరమాత్మను తెలుసుకోవడం మీద చూపించడం లేదు. అపరాప్రకృతి వ్యవహారాలలో, అంటే సాంసారిక విషయములలో మునిగి తేలుతున్నారు. మానవుడు ఒకవేళ దేవాలయానికి వెళ్ళి దేవుడి ముందు నిలబడినా అప్పుడు కూడా ప్రపంచ సంబంధమైన, అంటే ధనము, ఆస్తి, బంధుమిత్రులు, పదవులు, వీటి గురించి కోరికలు కోరడంతోనే తృప్తి చెందుతాడు. అంటే భగవంతుణ్ణి తన కోరికలు తీర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. అంతేకాని భగవంతుడి మీద ఏకాగ్ర భక్తి ప్రపత్తితో కాదు. అంటే తాను వేరు, పరమాత్మ వేరు అనే భేదభావంతో ఉంటున్నాడు. తనను గురించి కానీ, పరమాత్మ గురించి కానీ, తనకు పరమాత్మకు భేదం లేదని కానీ తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాలలో అంతగా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి. మరి పరమాత్మ ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు మానవులకు ఎందుకు అర్థం కావడం లేదు అంటే ఈ విషయం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. దుష్కృతులు, మూఢులు, నరులలో అధములు, నా మాయతో కప్పబడిన జ్ఞానం కలవారు, ఆసురీ భావమును ఆశ్రయించిన వారు, ఇటువంటి వారు నన్ను ఆశ్రయించలేరు, నన్ను పొందలేరు అని. ఎటువంటి వారు పరమాత్మను పొందడం లేదు, పరమాత్మ గురించి తెలుసుకోవడం లేదు అంటే దుష్కృతులు, మూఢులు, నరాధములు, మాయచేత వారిలో ఉన్న జ్ఞానం కప్పబడిన వారు, ఆసురీ భావం కలవారు, వీరంతా నా గురించి తెలుసుకోలేరు, నన్ను పొందలేరు. ముందు చెప్పబడిన లక్షణములు అన్నీ రజస్, తమో గుణముల వలన వృద్ధి పొందుతాయి. ఈ రెండు గుణములు మానవులను దానవులుగా, అసురులుగా మార్చివేస్తాయి. వారు దుష్కృతులు, అంటే చెడ్డ పనులు, చేయకూడని పనులు చేసేవారు. అటువంటి వారు చేయవలసిన పనులు చేయరు. కొంతమంది పరమాత్మ అసలు స్వరూపం తెలుసుకోకుండా కేవలం దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం, నివేదనలను అర్పించడం, దానికి మించిన కోరికలు కోరడం, ఆ కోరికలు తీరకపోతే ఈ దేవుడికి మహిమ లేదనుకోవడం, అక్కడితో ఆగిపోవడం, తనను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలుసుకోకపోవడం. ఇటువంటి వారు దేవుడిని కేవలం తమ కోరికలు తీర్చుకోవడానికి, అంటే తమ స్వార్థానికి వాడుకుంటారు తప్ప భక్తితో కాదు. కానీ వీరు తమను తాము భగవద్భక్తులము అని చెప్పుకుంటారు. ఆడంబరంతో, ఆర్భాటాలతో ఇతరుల మెప్పు కొరకు పూజలు చేస్తారు. ఇంకా మూఢులు, అంటే వాళ్లకు తెలీదు, ఒకరు చెప్పింది వినరు, వారికి తెలీదు అన్న విషయం వారికి తెలీదు. 4 గ్రంథాలు చదివినవాడు నాకు అంతా తెలుసు అనుకుంటాడు, అక్కడే ఆగిపోతాడు, మాయలో పడిపోతాడు. సన్మానాలు, సత్కారాలు, పొగడ్తలు, వీటి మాయలో పడిపోతాడు.
తాను ఏం చెప్తే అదే వేదం అనుకుంటాడు. అంటే లేనిది ఉన్నట్లు భ్రమించేవాడు. అశాశ్వతమైన ప్రాపంచిక సుఖాలు శాశ్వతమని భావించి వాటి కోసం ప్రాకులాడేవాడు. ఇంకా ఇంకొంతమంది ఉన్నారు. వారు నరాధమాహ అంటే నరులలో అధములు, అధోగతిలో ఉన్నవారు. నరాధములు అంటే తాము మానవులమని, మానవత్వం మన లక్షణమని మర్చిపోతారు. హింసలో మునిగి తేలుతూ ఉంటారు. తినడం, తాగడం, స్త్రీ సుఖాలు అనుభవించడం, ఇతరులను హింసించడం, మత్తులో నిద్రపోవడం, ఇవే వీరి లక్షణాలు. ఇక ఆసురీభావం కలవారు తన ఎదుట అందరూ మరణిస్తున్నా తాను మాత్రం కలకాలం జీవించి ఉంటాను అనే భావన కలవారు. అందుకే ఏ అసురుడు తపస్సు చేసినా తనకు ఎవరి వలన, దేవుని వలన, దేని వలన చావు రాకూడదు అని కోరుకున్నారు. కానీ ఈ జనన మరణ చక్రం నుండి విముక్తిని కోరుకోలేదు. కాబట్టి అసురులు అంటే తాము కలకాలం జీవిస్తూ విషయ వాంఛలలో మునిగి తేలాలి అని అనుకునేవారు. వారు విషయారాములు, ఆత్మారాములు కారు. వారికి కామవాంఛలే కానీ పరమాత్మను గురించి పట్టదు. ఇలా ఎందుకు జరుగుతుంది? వీరంతా ఇలా ఎందుకు అవుతున్నారు అంటే ఒకే ఒక్క జవాబు: వారిలో ఉన్న విచక్షణ జ్ఞానమును మాయ కప్పేసింది. అంటే ప్రతి మానవుడికి విచక్షణ అంటే మంచి చెడు వివేచన అనే జ్ఞానం ఉంది. కానీ ఈ రజస్తమో గుణములతో కూడిన మాయ వారి జ్ఞానమును హరించి వేస్తుంది లేక కప్పివేస్తుంది. మాయ కప్పినప్పుడు వారు దుష్కృతులు, మూఢులు, నరాధములు, ఆసురీభావం కలవారు అవుతారు. వీరు ఎవ్వరూ మాయ అనే తెరను తొలగించడానికి ప్రయత్నం చేయరు. ఈ మాయను దాటాలంటే శాస్త్రజ్ఞానము, వివేకము, వైరాగ్యము, భగవంతుని మీద భక్తి, శ్రద్ధ, శరణాగతి, భగవంతుణ్ణి ఆశ్రయించడం కావాలి. దీనికంతా కావాల్సింది శాస్త్రజ్ఞానము, గురువు దగ్గర నేర్చుకోవడము, సత్యము ఏదో అసత్యము ఏదో తెలుసుకోవడం. అప్పుడు మనను ఆవరించిన మాయ తొలగిపోతుంది. కొంతమంది శాస్త్రములు చదువుతారు, జ్ఞానం సంపాదిస్తారు. కానీ రజోగుణము, తమో గుణములతో కూడిన మాయ వారి జ్ఞానాన్ని కప్పేస్తుంది. దాని ఫలితంగా అంతా తమకు తెలుసు, తమను మించినవాడు లేడు అనుకుంటారు. అందుకే వాళ్లకు దేవుడు కనపడడం లేదు. ఓ అర్జున, ఈ లోకంలో ఉన్న సుకృతులు అంటే పుణ్యాత్ములు అయిన మానవులు నన్ను 4 విధాలుగా భజిస్తున్నారు. వారు ఆర్తులు, జిజ్ఞాసువులు, కోర్కెలు కోరుకునేవారు, జ్ఞానులు. దుష్కృతులు, మూఢులు, నరాధములు, అసురులు ఏ కాలంలో కూడా భగవంతుణ్ణి తలుచుకోరు. ఒకవేళ తలుచుకున్నా వారి భక్తి అంతా తమ స్వార్థం గురించి తప్ప లోక కళ్యాణం గురించి కాదు. వారి సంగతి వదిలేస్తే పుణ్యాత్ములు అయిన వారు భగవంతుణ్ణి భక్తితో సేవిస్తారు, కొలుస్తారు, ప్రార్థిస్తారు, కీర్తిస్తారు. వారిలో ఎన్ని రకాలు అనే విషయం ఇప్పుడు చెప్తున్నాడు పరమాత్మ. పరమాత్మను ప్రార్థించేవారు 4 రకాలుగా విభజింపబడ్డారు. మొదటి రకం ఆర్తులు, 2 జిజ్ఞాసువులు, 3 ధనార్థి, 4 జ్ఞాని. వీరంతా సుకృతులు, మంచి పనులు చేసేవాళ్ళు. వీరి మార్గములలో భేదం ఉన్నప్పటికీ వీరంతా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. మొదటివాడు ఆర్తుడు. ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే, రోగం వస్తే, ఉన్న డబ్బు పోతే, ఎవరి నుండైనా ఆపద వస్తుంది అని తెలిస్తే అప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు మొక్కులు మొక్కుతాడు, పూజలు వ్రతాలు చేస్తాము అంటారు, ముడుపులు కడతారు. ఈ ఆపద తీరితే నీ వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటాము అని మొక్కుకుంటారు. ఇటువంటి వారికి భగవంతుడు ఆపదలలోనే గుర్తుకు వస్తాడు. పరమాత్మతో బేరం పెడతారు. నాకు ఈ లాభం కలిగితే, ఈ రోగం తగ్గితే, ఈ సుఖం కలిగితే నీకు తలనీలాలు ఇస్తాను, నివేదనలు పెడతాను, మతం మారిపోతాను. ఇలాగా ఈ తరహా జనం మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వీరికి ఆపదలు తీరినా కూడా వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అంటూ దాటవేస్తూ ఉంటారు. మొక్కులు తీర్చుకోరు. మరలా ఆపద వస్తే మళ్ళీ మొక్కులు మొక్కుతారు. ఈ ప్రకారంగా వాళ్ళ దగ్గర ముడుపులు చాలా చేరతాయి. ఇటువంటి వారిని ఆర్తులు అని అంటారు. వీరు భక్తులే కానీ అవకాశ భక్తులు. ఇక అర్ధార్థి అంటే తనకు ధనం కావాలని, సంపదలు రావాలని, తాను కోటీశ్వరుడు కావాలని, అందరి ధనం తనకే చెందాలని, అన్ని సుఖాలు తనకే కలగాలని, తాను ఎల్లప్పుడూ సుఖంగా
ఆనందంగా ఉండాలని దేవుణ్ణి నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాడు. తనకు వచ్చిన లాభాలలో దేవుడికి వాటా కూడా ఇస్తానని బేరం పెడతాడు. వజ్ర కిరీటాలు, బంగారు తొడుగులు చేయిస్తాను అంటూ ఉంటాడు. శాల్వాలు కప్పుతాను అంటాడు. ఇటువంటి వారు కేవలం ప్రాపంచిక విషయములు, వస్తువులు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ వాటి కొరకు దేవుణ్ణి పూజిస్తారు. ముందు చెప్పిన 2 రకాల భక్తులు సకామ భక్తులు, కోరికల కోసం పరమాత్మను భజించేవారు. మొదటి రకం భక్తులు తమకు ఉన్న కష్టాలు, దుఃఖాలు, రోగాలు పోవాలని పరమాత్మను కోరుకుంటే, రెండవ రకం భక్తులు తమకు లేని ఐశ్వర్యం, సంపదలు, పదవులు రావాలని కోరుకుంటారు. ఇక మూడవ వాడు జిజ్ఞాసువు. ఇతడు భగవంతుడి గురించి, ఆయన తత్వం గురించి తెలుసుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. మానవులలో 90 మందికి బయట ప్రపంచంలో కనిపించే వస్తువుల మీద, దృశ్యముల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కానీ లోపల ఉన్న ఆత్మ మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటారు. ధన సంపాదన, సుఖములు అనుభవించడం, పనికి మాలిన పనులు చేయడం, అనవసర విషయాలను చర్చించడం చేస్తుంటాడు. కానీ జిజ్ఞాసువు మాత్రం నేను వేరు, ఈ దేహం వేరు అనే భావనతో ఆత్మతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక సుఖాల కోసం దేవుణ్ణి భజించడు. ఎల్లప్పుడూ తాను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, పరమాత్మను ఎలా చేరుకోవాలి, ఇటువంటి ఆలోచనలతోనే ఉంటాడు. ఈ భావన పూర్వజన్మ వాసనల వల్లే కలుగుతుంది. ఇటువంటి వారికి కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలు తీరడానికి భగవంతుణ్ణి ప్రార్థించరు. వారు తమ కోరికలు తీరడానికి భగవంతుణ్ణి వాడుకోరు. భగవంతుణ్ణి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక 4వ వాడు జ్ఞాని. ఇతని భక్తి ఉత్తమమైన భక్తి. ఇతడు వేదములు, శాస్త్రములు, పురాణములు బాగా చదువుతాడు. ఉపన్యాసాలు వింటాడు. గురువు దగ్గర చేరి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. భగవంతుని తత్వం బాగా తెలిసినవాడు. ఆత్మ, శరీరము వీటి గురించి ఎల్లప్పుడూ చింతించేవాడు. ఆత్మయే నిత్యమో సత్యమో అని నమ్మేవాడు. ఈ శరీరము, ప్రాపంచిక వస్తువులు, విషయవాంఛలు శాశ్వతములు కావు అని నమ్మేవాడు. ఇతనికి ఎటువంటి కోరికలు ఉండవు. కోరికల కొరకు భగవంతుణ్ణి ప్రార్థించడు. తనకు పరమాత్మకు భేదం లేదు అనే భావన ఉన్నవాడు. అందరినీ సమదృష్టితో చూసేవాడు. అందరిలో పరమాత్మను దర్శించేవాడు. ఈ 4 విధాలైన భక్తులు ఏదో విధంగా భగవంతుణ్ణి స్మరిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు. కొంచెం ఆలోచించి చూస్తే ఈ 4 రకములైన భక్తులు ప్రతివాడిలోనూ ఉన్నారు. మొదట తనకు ఉన్న కష్టములను, దుఃఖములను పోవాలని ప్రార్థిస్తారు. కష్టాలు పోగానే సుఖాల మీదకి మనసు మళ్ళుతుంది. స్వామి, నాకు సుఖాలు, ధనం, సంసారాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అవి లభిస్తాయి. కొంతకాలానికి ఆ సుఖం ముఖం మొత్తేస్తుంది. ఈ ప్రాపంచిక సుఖాలు శాశ్వతములు కావు అని భావించి శాశ్వత సుఖం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. తుదకు అందరిలో పరమాత్మను, పరమాత్మలో అందరినీ చూసే స్థితికి చేరుకుంటాడు. మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని, పరమశాంతిని పొందుతాడు. ఈ 4 రకములైన భక్తి అందరిలో ఉండడం అసాధ్యం, కానీ ఉండే అవకాశం ఉంది. వేమన యోగిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ 4 రకములైన భక్తిలో ఏది మంచిది, ఏది తక్కువది అనే విషయాన్ని ఇకపైన వివరించబోతున్నాడు కృష్ణుడు. ముందు చెప్పబడిన భక్తులలో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు, పరమాత్మయందు ఏకాగ్ర భక్తి కలిగి ఉండేవాడు అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టం. అటువంటి జ్ఞాని అంటే నాకు ఇష్టమే. ముందు చెప్పబడిన 4 భక్తులలో జ్ఞాని ఉత్తముడు అని అంటున్నాడు పరమాత్మ. ఎందుకంటే జ్ఞానిలో ముందు చెప్పబడిన 3 అంటే ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువులలో లేని గుణాలున్నాయి. అవి మొదటిది నిత్యయుక్త, రెండవది ఏకభక్తి. నిత్యయుక్తత్వము అంటే నిరంతరము పరమాత్మతో కూడి ఉండడం, పరమాత్మతో సంబంధం పెట్టుకోవడం, ఇతరముల గురించి ఆలోచించకపోవడం. అంటే ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. మొదటి 2 కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తారు. తర్వాత తమ తమ కార్యములలో లీనమవుతారు. మరలా అవసరం వచ్చినప్పుడే భగవంతుడు వారికి గుర్తుకు వస్తాడు. అంటే పార్ట్ టైం అన్నమాట. వారిని అనిత్యయుక్తులు అంటారు. అటువంటి వారు ప్రాపంచిక విషయములలో లీనమై ఉన్నప్పుడు వారిలో అజ్ఞానం చేరే అవకాశం ఉంది. కానీ జ్ఞాని
ఫుల్ టైం వర్కర్. సర్వకాల సర్వావస్థల యందు ఆత్మలో అనుసంధానం అయి ఉంటాడు. ఆత్మానందంలో మునిగి తేలుతూ ఉంటాడు. అతడికి ఏ సమయంలో కూడా అజ్ఞానం ఆవహించే అవకాశం లేదు. అందుకే జ్ఞానిని నిత్యయుక్తుడు అని అన్నారు. అనిత్యయుక్తులుగా ఉన్నవారు కూడా మొదట కేవలం కోరికల కోసం భగవంతుణ్ణి స్మరించినా క్రమక్రమంగా భగవంతుని మీద ఆసక్తి పెంచుకుని జ్ఞానులయ్యే అవకాశం ఉంది. కానీ వారు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. రోజు ధ్యానం చేయాలి. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి క్రమక్రమంగా భగవంతుడి వైపు మళ్లించాలి. అంతేకాని ఇది నా వల్ల కాదు అని నిరాశపడకూడదు. ప్రయత్నం అన్ని విధాలా మంచిది. ఇంకా జ్ఞాని యొక్క రెండవ లక్షణం ఏకభక్తి, ఏకాగ్రత. ఒకే పరమాత్మ, రోజుకో దేవుడిని ప్రార్థించడు. అతని లక్ష్యం ఆత్మానందాన్ని పొందడమే. ఒక్క పరమాత్మను తప్ప వేరే ఎవ్వరిని పూజించడు. అదే ఏకాగ్ర భక్తి. కానీ 90 మందికి ఇది సాధ్యం కాదు. కొంతమందికి ధనం మీద, పదవుల మీద, అధికారం మీద, సుఖాల మీద, వాటిని తనకు ప్రసాదించే దేవతల మీద, భార్య సంతానం మీద, బంధుమిత్రుల మీద, వారి వారి అవసరానికి పనికి వచ్చే దేవుళ్ళ మీద భక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లు భక్తి మారిపోతూ ఉంటుంది. వారి మనస్సు చంచలంగా ఉంటుంది. ఎక్కడా దేని మీద నిలవదు, గెంతుతూ ఉంటుంది. దానిని ఏకాగ్ర భక్తి అనరు. ధ్యానం చేయడానికి ఇటువంటి భక్తి పనికిరాదు. జ్ఞాని అయిన వాడు పరమాత్మ యందే దృష్టి పెట్టాలి. అతని దృష్టి చెదిరిపోకూడదు, ఏకాగ్రంగా ఉండాలి. అందుకే జ్ఞానిని ఉత్తముడు అని అన్నాడు. చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది. కలియుగంలో కేవలం హరినామ స్మరణ చేస్తే చాలు, అదే భక్తి, ఇంకా ఏమీ అక్కరలేదు అనుకుంటారు. దానికి ఉదాహరణగా గోపికల్ని చెప్తారు. శ్రీహరినామ స్మరణ చేయడం, కీర్తించడం, పాటలు పాడడం ఇదే భక్తి అనుకుంటారు. కానీ ఇది భక్తికి మార్గమే కానీ ఏకాగ్ర భక్తి కాదు. అంటే జ్ఞానికి ఇది ప్రాథమిక విద్య మాత్రమే. తర్వాత సెకండరీ విద్య, తర్వాత ఉన్నత విద్య కూడా ఉన్నాయి. అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు. అంటే అంతకు ముందు పాప జీవనం గడిపినవాడు, పాపాలు చేయడమే వృత్తిగా కలవాడు, ముందు చెప్పిన పనులు అంటే భజనలు చేయడం, కీర్తనలు పాడడం, నృత్యం చేయడం, పూజలు వ్రతాలు చేయడం ఇత్యాదులు చేస్తే వాడికి ఆ పాపపు పనుల నుండి విముక్తి లభించి మనస్సు భగవంతుని మీదకి మళ్ళుతుంది. మంచి గురువును ఆశ్రయిస్తాడు, శాస్త్రములు చదువుతాడు, జ్ఞానం సంపాదిస్తాడు. క్రమక్రమంగా అతడి మనసు ధ్యానం మీదకి మళ్ళుతుంది. ఇది ఒక జన్మలో కాదు, ఎన్నో జన్మలు కావాలి. ఒక జన్మలో చేసింది మరో జన్మలో కొనసాగించాలి. దీనిని తెలుసుకోకుండా కేవలం భజనలను చేసి కీర్తనలు పాడితే మోక్షం వస్తుంది అని, అదే ఏకాగ్ర భక్తి అని అనుకోవడం పొరపాటు. అటువంటి భక్తి కూడా అవసరమే కానీ అది జ్ఞానికి తొలిమెట్టు మాత్రమే. అందుకే పరమాత్మ ఇక్కడ స్పష్టంగా ముందు చెప్పబడిన లక్షణములు ఉన్న జ్ఞానికి, అంటే నిత్యయుక్తుడు అయిన జ్ఞానికి, అంటే ఎల్లప్పుడూ పరమాత్మలో మనసును లీనం చేసి ఆత్మానందాన్ని అనుభవిస్తున్న జ్ఞానికి నేను ఎంతో ఇష్టుడను అని చెప్పాడు. చాలామంది నేను దేవుణ్ణి పూజిస్తున్నాను, భగవంతుణ్ణి కొలుస్తున్నాను, పరమాత్మను ధ్యానిస్తున్నాను, నాకు దేవుడి మీద చాలా భక్తి అని అంటూ ఉంటారు. అంటే వారి దృష్టిలో దేవుడు వేరు, భక్తుడు వేరు అని భావన. ఆ భావన ఉన్నంత వరకు అతడు జ్ఞాని కాలేడు. నాకు పరమాత్మకు భేదం లేదు, అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వస్తే కానీ అతడు జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి నేనంటే ఎంతో ఇష్టం, ఆ జ్ఞాని కూడా నాకు ఎంతో ఇష్టుడు అని చెప్పాడు కృష్ణుడు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే 4 విధములైన భక్తులు అందరూ ఉదారులే, అంటే మంచివారే అని నా అభిప్రాయం. కానీ వారిలో జ్ఞాని అయిన వాడు ఎల్లప్పుడూ నాయందే మనసు నిలిపి, నాయందు యుక్తుడై, నా గురించే ధ్యానిస్తూ నన్ను పొందడానికే నిరంతరం తపిస్తుంటాడు. నన్నే ఉత్తమ గతిగా ఆశ్రయించుకొని ఉంటాడు. అతడే యుక్తమైన స్థిరమైన మనస్సు, బుద్ధి కలవాడు. అతనికి నాకు భేదం లేదు. పరమాత్మ ముందు చెప్పబడిన 4 రకాల భక్తులలో జ్ఞాని అనేవాడు ఉత్తముడు. ఆ జ్ఞానిలో నేను ఉన్నాను, అతడే నేను.
ఎందుకంటే అతని చిత్తం ఎల్లప్పుడూ నా యందే నిలిచి ఉంటుంది. అతనికి నాకు భేదం లేదు. అంటే మిగిలిన వారు ఎందుకు పనికిరాని వారు కాదు అని అర్థం. ఏదో విధంగా వారు కూడా భగవంతుడిని పూజిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. వారికి కూడా ఎంతో ఫలితం లభిస్తుంది. అందుకే వారు అందరూ ఉదారులే, మంచివారే, భక్తులే. కానీ వారిలో జ్ఞాని అనేవాడు నేనే అని నా అభిప్రాయం. ఎందుకంటే మిగిలిన వారు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ తానెవరో తెలుసుకోలేకపోతున్నారు. జ్ఞాని బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆత్మావలోకనం చేసుకుంటూ తన చిత్తమును ఆత్మలో లగ్నం చేస్తున్నాడు. తానే బ్రహ్మ స్వరూపుడవుతున్నాడు, నాలో లీనమవుతున్నాడు. కాబట్టి అతడే నేను అని అంటున్నాడు పరమాత్మ. అందుకే యుక్తాత్మ అంటే నాయందే తన మనసును నిలిపినవాడు. కాబట్టి అతడు ఉత్తమ గతులను పొందుతాడు. 4 రకాలైన భక్తులు నాకు ఇష్టమే, కానీ వారిలో జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు పరమాత్మ. మనకు కూడా 4 విధములైన విద్యలున్నాయి. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, అత్యున్నత అంటే పరిశోధనా విద్య అంటే PhD అన్నమాట. ఇవి అన్నీ అవసరమే. ఒకటి చదివితే కానీ మరొకటి రాదు. ఒకేసారి ఉన్నత విద్యకు, పరిశోధనా విద్యకు ఎగబాకలేం. ముందు ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రావాలి. తండ్రికి LKG బాలుడు ఎంత ముద్దొస్తాడో PhD చదివిన కొడుకు అంతే ముద్దొస్తాడు. కాకపోతే కాస్త ఎక్కువ. ప్రతి తండ్రి తన కుమారుడు PhD కావాలని కోరుకుంటాడు. ఇక్కడ కొడుకు అంటే కూతురు అని కూడా అర్థం చేసుకోవాలి. అదే పరమాత్మ చెప్తున్నాడు. ఈ 4 రకాలైన భక్తులు నాకు ఇష్టమే, కానీ జ్ఞాని అంటే నాకు ఎంతో ఇష్టం. అందరూ జ్ఞానులు కావడానికి ప్రయత్నం చేయండి అని బోధిస్తున్నాడు. ఇక్కడ 2 రకాల భక్తి గురించి చెప్పబడింది. కొందరు ప్రాపంచిక విషయాలలో ఉంటూ భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు, కోరికలు కోరుతూ ఉంటారు. వారి దృష్టిలో వారు వేరు, భగవంతుడు వేరు. వారికి భగవంతుడు కేవలం కోరికలు తీర్చడానికే పరిమితం. మరికొందరు భగవంతుని కోరికలు కోరరు, భగవంతుణ్ణే కోరుకుంటారు. తానే భగవంతుడు అనుకుంటారు. భగవంతుని యందే తన చిత్తంను లగ్నం చేస్తారు. తానే భగవంతుడిగా మారిపోతారు. 4 పురుషార్థములలో ధర్మ, అర్థ, కామములను వదిలిపెట్టి ఆఖరుది అయిన మోక్షమునే కోరుకుంటారు. పరమాత్మలో లీనమైపోతారు. ఇదే అద్వైత స్థితి. తనకు పరమాత్మకు తేడా లేదు అనే భావన కలిగి ఉంటారు. వారే జీవన్ముక్తులు. కర్మ, భక్తి, ధ్యానం తుదకు సాధకుణ్ణి ఈ స్థితికి తీసుకుని వెళ్తాయి. మరి ఈ స్థితి ఎలా కలుగుతుందో ఇకపైన వివరించబోతున్నాడు పరమాత్మ. జ్ఞాని కావాలంటే ఒక జన్మ సరిపోదు. ఎన్నో జన్మల తర్వాత కానీ జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి ఈ ప్రపంచమంతా వాసుదేవమయం అవుతుంది. అటువంటి వాళ్ళు ఉండడం చాలా దుర్లభం, అరుదుగా ఉంటారు. మనం ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాం. ఆ జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ వచ్చింది. కానీ ఎవరూ మరలా జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయడం లేదు. కొంతమంది ఇహలోక సుఖాలు, భోగాలు అనుభవించడం కోసం ఆరాటపడుతుంటే మరికొంతమంది స్వర్గలోక సుఖాల కోసం యజ్ఞములు, యాగములు చేస్తున్నారు. ఇంకా కొందరు వచ్చే జన్మ మంచి జన్మ రావాలని మరో మంచి జన్మ కోసం ఆరాటపడుతున్నారు. ఈ మానవులలో అతి కొద్ది మంది మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ, ప్రోగు చేసుకుంటూ, జ్ఞానం సంపాదించుకొని గత జన్మ వాసనలను పోగొట్టుకుంటూ తుదకు పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. అప్పుడు సర్వం పరమాత్మమయంగా కనిపిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం రావడానికి ఎన్నో జన్మలెత్తాలి. ఆయా జన్మలలో కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదించుకోవాలి. పురుష ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. అప్పుడే ముక్తి వస్తుంది. అటువంటి వాళ్ళు ఎక్కడో ఒక్కరుంటారు. కాబట్టి అందరూ ప్రయత్నం చేయాలి. లక్షల్లో ఒక్కడికి వచ్చే లాటరీ టికెట్ను ఆ లాటరీ తనకే తగులుతుంది అనే ఆశతో కొనంగా లేనిది ఆ ముక్తి నాకే వస్తుంది అని ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు? ఆ ముక్తి మనకే వస్తుంది అని ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. అబ్బో, ఎన్నో జన్మల తర్వాత వచ్చే ముక్తి కోసం ఇప్పటి నుండే ఎందుకు తాపత్రయపడడం దండగా అని
చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఎందుకంటే ఎప్పుడో 21 ఏళ్ల తర్వాత వచ్చే ఇంజనీరింగ్ డిగ్రీకి ఎప్పటి నుండే చదవడం ఎందుకు అని ఊరికే కూర్చోవడం లేదుగా. 3వ ఏట నుండే ఏబిసిడీలతో చదువు మొదలు పెడుతున్నాం కదా. పైగా 1వ క్లాసు నుండి ఐఐటి కోచింగ్లు ఇచ్చే స్కూళ్ళు కూడా వెలిశాయి. ఇది అలాగే అనుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని జన్మలు గడిచిపోయాయో ఏమో, ఇదే ఆఖరు జన్మేమో ఎవరు చూశారు. కాబట్టి ఇప్పుడే ఈ రోజు నుంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. సరే, ప్రయత్నం చేశాం, మరి మనకు జ్ఞానం వచ్చిందా లేదా అని ఎలా తెలిసేది అనే సందేహం. దానికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు భగవానుడు. అటువంటి జ్ఞానికి వాసుదేవ సర్వమితి అంటే సర్వం వాసుదేవమయంగా కనపడుతుంది. వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు, కృష్ణుడు అని చాలామంది చెప్తారు. అది నిజమే. ఇక్కడ వాసుదేవుడు అంటే వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సకల భూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే అంటే 3 లోకములు అంతా నిండి ఉన్నాడు, 3 లోకములలో నివసించేవాడు, సకల భూతములలో ఆత్మస్వరూపంగా ఉన్నవాడు అని అర్థం. ఈ భావన మనకు కలిగినప్పుడు మనం జ్ఞానులం అయినట్లే లెక్క. కాబట్టి రాగద్వేషములను భేద భావములను వదిలిపెట్టి అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగా చూడగలిగితే మనం కూడా జన్మరాహిత్యానికి క్వాలిఫై అయిపోయినట్లే. అది ఈ జన్మలోనే కావచ్చు. కాబట్టి అందరం ఈ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుదాం. మొదట్లో భక్తుడు దేవుడు గుడిలోనే ఉన్నాడు అని అనుకుంటాడు, తర్వాత దేవుడు అంతటా ఉన్నాడు అనుకుంటాడు, తర్వాత దేవుడు అందరిలో ఉన్నాడు అనుకుంటాడు, తర్వాత దేవుడు తనలోనూ అందరిలోనూ ఉన్నాడు అనుకుంటాడు, ఆఖరున నేనే బ్రహ్మను అని అనుకుంటాడు. అంతా బ్రహ్మమే అనే స్థితికి వస్తాడు. ఈ స్థితి మనకు ఇప్పుడే కలగవచ్చు, ఈ జన్మలోనే కలగవచ్చు. మనకు ఎన్నో జన్మల తర్వాత కలుగుతుంది అనబడే ఈ జ్ఞానం ఇప్పుడు ఈ జన్మలో కలుగుతుందేమో. ప్రయత్నిద్దాం. అటువంటి వారిని మహాత్ముడు, జ్ఞాని అని అన్నాడు పరమాత్మ. ఈ స్థితికి రావడం చాలా కష్టం, దుర్లభం కూడా. అయినా మనందరం ఈ జన్మలోనే మహాత్ములు, జ్ఞానులు అవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుండి కృష్ణ పరమాత్మ భక్తిలో ఉన్న రకాల గురించి చెప్తున్నాడు. భక్తి 2 రకాలు అని మనం తెలుసుకున్నాం. ఒకటి సకామ భక్తి, రెండవది నిష్కామ భక్తి. సకామ భక్తి అంటే దేవుడిని మన కోరికలు తీరడానికి ఉపయోగించుకోవడం, దేవుడితో బేరాలు ఆడడం, నాకు అది చేస్తే నీకు ఇదేస్తా అని మొక్కడం. అప్పుడు నేను వేరు దేవుడు వేరు అనే భేదభావంతో ఉంటాడు మానవుడు. రెండవది నిష్కామ భక్తి. ఇది దేవుని కొరకు భక్తి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా, నాకు నువ్వు తప్ప ఈ ప్రాపంచిక సుఖాలు అక్కరలేదు అనే భక్తి. ఆఖరు భక్తి, నేను పరమాత్మ ఒక్కటే, వేరువేరు కాదు, అహం బ్రహ్మాస్మి అనే తాదాత్మ్య భక్తి. మొదట సకామ భక్తి గురించి తెలుసుకుందాం. మానవులు తమ తమ సంస్కారములను అనుసరించి తమ మనసులో పుట్టిన ఆయా కోరికలు తీరడాని కోసం తమ వివేకాన్ని మర్చిపోయి పరమాత్మను తప్ప ఆయా రకములైన ఇతర దేవతలను, వారి కొరకు నియమింపబడిన ఆయా పూజా విధానములను అనుసరించి పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, పరమాత్మ ఎవరు? ఇతర దేవతలు ఎవరు? విష్ణు పురాణంలో విష్ణువునే పూజించమన్నారు. దేవతాగణములకు ఏ సమస్య వచ్చినా అందరూ విష్ణువు దగ్గరికే వెళతారు, ఆయన్ను సలహా అడుగుతారు. శివపురాణంలో శివుణ్ణి పూజించమన్నారు, అందరూ ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారం చేస్తారు. ఇంకా కొందరు దేవి పురాణం చదివి దేవి పరాశక్తిని ముఖ్య దేవతగా భావిస్తారు. ఆ పరాశక్తి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు అని నమ్ముతారు. భాగవత పురాణం చదివి శ్రీకృష్ణుడే అసలైన దైవం అని కొందరు నమ్ముతారు. ఈ విధంగా ఇన్ని పురాణాలలో ఇన్ని దేవతల గురించి ఎందుకు చెప్పబడింది? ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఈ పురాణాలు అన్నీ రాసింది ఒక్కరే, ఆయనే వ్యాసుడు. మరి వ్యాసుడు ఇన్ని పురాణాలు రాసి ఇంతటి సందిగ్ధతను ఎందుకు పెట్టాడు అని మనకు ఒక సందేహం రావచ్చు. మానవులంతా ఒకే రకంగా లేరు, సత్వ రజస్ తమోగుణముల కలయికతో ఉన్నారు. ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ కారణం చేత ఎవరికి తగ్గట్లు వారికి పురాణాలు రాసి పెట్టాడు వ్యాసుడు. అసలు ఉద్దేశం ఏంటంటే
నిరాకారుడు, నిర్గుణుడు, నిర్వికారుడు అయిన పరమాత్మను గురించి తెలుసుకోవడానికి వివిధములైన మార్గాలు సూచించడమే కానీ ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని భేదభావాలు పెంచుకొని కొట్టుకోవడానికి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపైన ఈ నేపథ్యంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుండి వ్యాసుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు భక్తి గురించి చెప్పడం ప్రారంభించాడు. భక్తి అంటే 2 రకాలైన భక్తి అని ఇదివరకే తెలుసుకున్నాం. మొదటిది ప్రాపంచిక విషయాల గురించి మనం కోరుకునే వివిధ రకములైన కోరికలు తీరడానికి భగవంతుణ్ణి వాడుకునే భక్తి. దీనినే సకామ భక్తి అని అంటారు. రెండవది ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుణ్ణి పొందడం కోసం భగవంతుణ్ణి అనునిత్యం స్మరిస్తూ భగవంతుని మీద భక్తి కలిగి ఉండడం. ఇది నిష్కామ భక్తి. సాధారణంగా మానవులలో ఎక్కువ మంది ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటారు. ఆ కోరికలు తీరడానికి వివిధములైన దేవుళ్లను, దేవతలను పూజిస్తూ ఉంటారు. అన్నీ ఇచ్చే పరమాత్మను వదిలిపెట్టి కేవలం ప్రాపంచికమైన కోరికలు తీరడం కోసం రకరకాల దేవతలను వారికి నిర్ణయించబడిన విధానాలతో పూజించడం మొదలు పెడతారు. ఉదాహరణకు రుద్రాభిషేకం, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం, వినాయక వ్రతం, షోడశోపచార పూజలు, హోమాలు, సాయిబాబా హారతులు, నిర్ణీత సంఖ్యలో ప్రదక్షిణాలు మొదలైనవి. ఇవన్నీ చేసి ప్రాపంచిక సంబంధమైన రకరకాలైన కోరికలు కోరుతూ ఉంటారు. ఆయా దేవతలు కూడా వారి శక్తి మేరకు వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. అవి తీరగానే కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. ఆ ప్రకారంగా కేవలం తమ కోరికలు తీర్చుకోవడం కోసమే దేవుడి మీద భక్తి కలిగి ఉంటారు. అంటే వారిలో ఉన్న విచక్షణ జ్ఞానము ప్రాపంచికమైన కోరికలతో అపహరింపబడింది అని అర్థం. అంటే ఆ కోరికలు దొంగల వంటివి. ఈ దొంగలు మన మనసులో ప్రవేశించి సర్వవ్యాపకుడు అయిన పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానాన్ని అపహరించి మన మనసును తమ వైపుకి తిప్పుకుంటాయి. అక్కడ దేవుడికి మహిమ ఉందంటే అక్కడికి, ఇక్కడ ఈ దేవుడికి మహిమ ఉందంటే ఈ దేవుడి వద్దకు పరుగులు పెడుతుంటాయి. ఆయా దేవతలకు సంబంధించిన పూజలు, వ్రతములు చేస్తుంటారు. ఆ కారణంగా వారిలో ఉన్న ఆత్మను గురించిన జ్ఞానము హరించుకుపోతుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు వ్యాసుడు. ఈ సకామ భక్తులు అంటే ఏవేవో కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను పూజించే వారికి ఎన్నో నియమాలు ఉంటాయి. 3, 5, 7, 9, 11 రకాల పిండి వంటలు నివేదనలు పెట్టాలి. ఇన్నిసార్లు ఇన్ని మంత్రాలు చదవాలి, ఇన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఇన్నిసార్లు జపం చేయాలి. ఇంకొంతమంది తాము జపాలు చేయడానికి బద్దకిస్తారు. వారికి తీరిక, ఓపిక ఉండవు. ఇతరులను పెట్టి జపాలు చేయిస్తారు. మేము ఇంతమందిని పెట్టి జపాలు చేయించాము అని గొప్పలు చెప్పుకుంటారు. మరికొందరి ఇళ్లల్లో ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఆ సమయంలో అయ్యగారు ఆఫీసులో ఉంటారు, అమ్మగారు టీవీ సీరియల్ చూస్తుంటారు, పురోహితుడు రుద్రాభిషేకం చేస్తుంటాడు. ఈ ప్రకారంగా ఏదో నియమం కోసం చేయడం తప్పితే శ్రద్ధ, భక్తి ఉండవు. కానీ పరమాత్మను సేవించడానికి ఇటువంటి నియమాలు ఏమీ లేవు. కేవలం పరమాత్మ మీద భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ ఉంటే చాలు. అలా అని చెప్పి పూజలు, వ్రతాలు, రుద్రాభిషేకాలు చేయకూడదు అని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అవన్నీ చేయాల్సిందే. కాకపోతే ఆర్భాటంగా కాకుండా స్వయంగా భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో చేయాలి. అప్పుడే దానికి తగిన ఫలితం లభిస్తుంది. ఎందుకు అంటే ప్రాథమిక దశలో ఇవన్నీ అవసరమే. పూజలు, వ్రతాలు, సగుణోపాసన మంచివే, ఇవన్నీ కావాల్సిందే. కానీ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతలతో సగుణోపాసన చేసుకుంటూ క్రమక్రమంగా పైకి ఎదగాలే కానీ అక్కడే ఉండిపోకూడదు. 1వ క్లాస్ చాలా బాగుందని, అక్కడ బొమ్మల పుస్తకాలు ఉంటాయని, బొమ్మలు చూపిస్తూ కథలు చెప్తుంటారని అక్కడే ఉండిపోం కదా. క్రమక్రమంగా ఎదుగుతూ 1వ క్లాసు నుండి పీజీ దాకా వెళ్తాం. అలాగే మానవుడు సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు ఎదగాలి. అక్కడి నుండి ధ్యానం ద్వారా మనస్సును ఆత్మలో నిలపాలి. ఆత్మ పరమాత్మలో లీనం కావాలి. కానీ సామాన్య మానవుల యొక్క భక్తి, పూజలు, వ్రతములు, ఆరాధనల యొక్క లక్ష్యము కేవలం వారి కోరికలు నెరవేరడమే కానీ మోక్షం కాదు. సామాన్య మానవులు, అవివేకులు అయిన వారు ఈ ప్రకారంగా చేస్తుంటారు. కానీ కేవలం మోక్షం కావాలని సాధన చేసేవారు
నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, అవ్యయుడు అయిన పరమాత్మను తప్ప ఇతరములైన దేవతలను ఆరాధించరు. ఎందుకంటే వారికి కోర్కెలు ఉండవు. కోర్కెలు ఉంటేనే కదా ఆ కోర్కెలు తీరడానికి ఈ విధంగా వివిధములైన దేవతలను పూజించేది. మోక్షము కావాలంటే కోరికలను విడిచిపెట్టాలి. అప్పుడు ఇటువంటి కోరికలతో కూడిన పూజలకు ఆస్కారం ఉండదు. ఆత్మజ్ఞానం కలిగిన వారు ఏ పూజ చేసినా, ఏ దేవుణ్ణి ఉపాసించినా అది కేవలం పరమాత్మలో ఐక్యం కావడానికే కానీ వేరే కాదు. మానవుడు ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో మునిగి తేలుతుంటే అటువంటి వారి కోరికలు మనిషిలోని జ్ఞానాన్ని హరిస్తాయి, అజ్ఞానంలో పడేస్తాయి. ఆ అజ్ఞానంలో పడకుండా సాధకుడు తగు జాగ్రత్తను వహించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.